హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకా హెల్తీ టిప్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే పిల్లలు పుట్టంగానే ఇంకా గర్భసంచితో మాకు ప్రాబ్లమ్ ఏంటి, ఇంకా అసలు ఉంచుకోవడం ఏంటని అది తొలగించుకోవడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. అయితే ప్లీజ్ అండి, గర్భసంచి మాత్రం తొలగించుకోవద్దు. ఎందుకంటే అది తీయించుకోవడం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది. మీ డాక్టరు దానివల్ల గర్భసంచి వల్ల ప్రాబ్లం ఉంది, తీయించుకోవాలి అంటేనే తీయించుకోండి ప్లీజ్ దయచేసి. గర్భసంచి ఎందుకు తీయించేసుకుంటారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన ఫైబ్రాయిడ్ లో గడ్డలు ఉండడం వల్ల, అంటే ఎక్కువగా గడ్డలు ఉండడం వల్ల కానీ, లేకపోతే ఒక గడ్డ పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే డాక్టర్ మనకి రికమెండేషన్ చేస్తారు, మీరు గర్భసంచి తీయించేసుకోవాలి, లేక ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్తారు. ఆ టైంలోనే మనం గర్భసంచి తీయించేసుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే ఈ దేనికి గర్భసంచి తీసేస్తారంటే క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఉన్నా కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఉన్నా కానీ, ఇంకా ఎక్కువగా నార్మల్ డెలివరీస్ ఎక్కువగా అయిన వాళ్ళకి ఏంటంటే జారటం వల్ల అనేది చేస్తారు. అయితే ఈ ఆపరేషన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి అబ్డామినల్, పొట్ట కట్ చేసి చేస్తారు ఆపరేషన్. ఇంకోటి ఏంటంటే లాప్రోస్కోపీ, ఇంకోటి ఓవరీ ద్వారా చేస్తారు. ఈ 3 ఆపరేషన్ చేస్తారు. అయితే కొంచెం కోలుకోవడం కొంచెం కష్టమే కాబట్టి 3 మంత్స్ అనేది 2 మంత్స్ అనేది రెస్ట్ అవసరం. అయితే ఈ గర్భసంచి తీయించుకున్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ వచ్చా ఉండేది. లిక్విడ్ ఫుడ్, అంటే అప్పుడు ఆపరేషన్ చేయించుకొని డిశ్చార్జ్ అవుతాం కాబట్టి 4 days కి 5 days కి ఎక్కువగా లిక్విడ్ డైట్, సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరు గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి మీ బాడీ నుంచి ఒక పార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఐరన్ డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, అలాగే ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. డైలీ ఒక ఎగ్ మాత్రం మేము రికమెండ్ చేస్తాము. డైలీ ఒక ఎగ్ తీసుకోండి, లోపలిది కాకుండా బయట తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఖర్జూర, బాదం పప్పు అలాంటివి ఎక్కువ తీసుకోండి. అలాగే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 2 months ఆగాక మాత్రం మీరు చికెన్, మటన్ అలాంటివి కొంచెం లైట్ గా తీసుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ తీసుకొని మంచిగా హైజీన్ గా ఉంటే చాలు, మీరు హెల్దీగా ఉంటారు. అలాగే చాలా మంది ఏంటంటే గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అయితే మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం మీ ఇంటి దగ్గరే కొంచెం ఒక 5 నిమిషాలు నడుస్తూ ఉండడం వల్ల అదొక ఎక్సర్సైజ్ గా మీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది మీ బాడీకి. అయితే మీ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది కాళ్ళ నొప్పులు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కాల్షియం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండేది. చాలా మంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు వాటర్ తాగొద్దని చెప్తా ఉంటారు, కానీ వద్దు, వాటర్ తాగాలి. మీ బాడీ ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి, డిహైడ్రేట్గా మాత్రం అసలు ఉంచుకోవద్దు. హైడ్రేట్గా ఉండండి, మంచి హైజీన్గా ఉండండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, లైఫ్ని మంచిగా లీడ్ చేయండి. ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఒకసారి ఈ నా వీడియో అనేది వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళకి ఏమేమి ఫుడ్ తీసుకోవాలనేది తెలిసింది కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.